Hey guys. Hello guys. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవేత టాక్స్. అందరు ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం లాంగ్ వీడియో చేస్తున్నా. సో ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. ఆఫ్టర్నూన్ లంచ్కి ఏదో ఫుడ్ బెటర్, మాకు నచ్చక ఫుడ్ చేసుకుంటున్నాం. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఫుడ్ బ్లాగ్. కమ్ ఆన్. సో దిస్ ఈజ్ మ్యాగీ. ఈరోజు లంచ్కి మాకు మ్యాగీనే. నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వీడియోలోకి రావట్లే. ఇది చిలకడ దుంప కాదు, జంజిగడ్డలు మా ఊర్లో అనేది. చిలకడ దుంప అని అందరికి తెలుసు. నీకు బొందలే. ఇవి ఎగ్స్ ఉడకబెట్టుకుంటాం. కమ్ ఆన్. సో గైస్, నౌ ఐ విల్ షో యూ హౌ టు ప్రిపేర్ మ్యాగీ. ముందుగా కొన్ని నీళ్ళు పోసుకోవాలి. తర్వాత అలా పుస్తమంటారు, ఇలా పుస్తుంటారు. సో మా దగ్గర ఏం వెజిటేబుల్స్ లేవు, ఒక్క వెజిటేబుల్ కూడా లేదు. అందుకే డైరెక్ట్ మ్యాగీ చేసుకుంటాం. డైరెక్ట్ ఏమంటారు దీన్ని, మ్యాగీనే కదా, మ్యాగీ వేసేసుకుంటాను. మేడం ఎంత మ్యాగీకి ఎంత వాటర్ పోస్తారు? ఇప్పుడే కాదు, మ్యాగీ ఇప్పుడే ఇవ్వగే. ఇంకా కొన్ని వాటర్ కొడితే ఎగురుతాయి. ముగ్గురికి ఏం సరిపోతాయా? కొలతలు చెప్పు వాళ్ళకి. కొలతలు ఇక్కడ చిలకడ దుంపలు ఉడుకుతున్నాయి. సో ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోయాయి. మేము ముగ్గురు ఉన్నాం ఫ్రెండ్స్, అందుకే 3 వేసుకుంటున్నా. నవ్వించకండి. ఇది చూడండి ఎట్లా పెట్టింది ఈ పిల్ల. ఆల్రెడీ ఉడికిచ్చింది, మళ్ళీ చాలాసేపు ఎక్కినాక ఈ గంట కనిపించింది. కడిగేసి బాగా నాకు 1 అవర్ ఉంది టైం అంతే. మ్యాగీకా కాదు, 1 అవర్ బ్రేక్. 400 పెట్టి మైక్ కొన్నావు, పెట్టుకోవడానికి ఏం వయసు శ్రవ్య? నా పేరు వరకు ఫస్ట్ గుర్తుతా. అది చెప్పింది ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్, పొగలు చూడు, ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ నన్ను నవ్విపిస్తాను. నన్ను వీడియో చేయనీరు, ఏం చేయనీరు అసలు. ఉడకబెట్టినది ఎప్పుడు తినలేదే. కాల్చింది ఉడకబెట్టినది, కానీ ఉడకబెట్టిన దానికన్నా కాల్చిందే బాగా టేస్ట్ వచ్చింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి రివ్యూ చెప్పాలా? ఇట్లా ఇది ఉడకబెట్టినది తిన్నా కానీ కాల్చినది తిన్నా. నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. ఆ అమ్మాయికి ఈరోజు ఏమన్నా అయిందనుకో, రేపు నుంచి లాగులు రావు వాయిస్. లోపలంతా ఉడకలేదు. నేను చెప్పానా ఉడకలేదు అని. లోపల అరిగిపోతుంది, లోపల ఉడికిపోతుంది. కొన్ని వేడిని పోసుకో. ఏ అది మాడిపోద్ది శ్రవ్య. రామచంద్ర ప్రభు ఏమేమో మర్చిపోయినా గైస్. మీలో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూసి మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సింబల్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. సబ్స్క్రైబ్ చేశారంటే గుద్దుతా చేస్తారు మా గైస్ మంచి. ఎవ్రీ ఇంగ్రీడియంట్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. సాల్ట్, చేతికి అతకపోయింది సుగమంతా. ఇంకా కొన్ని నీళ్ళు పోసేనా? చేతికి అతకపోయింది. హ్యాండ్ వాష్ చేసుకున్నా నేను. ఈ వీడియోతో సగం పరువంతా పోద్ది గ్యారంటీ. గైస్, దిస్ ఈజ్ అన్ఫిల్టర్డ్ సిరీస్. ఒక రావట్లేదా? స్క్రిప్ట్ రాసి పెట్టుకొని అది చెప్పాలి, ఇది చెప్పాలంటే వస్తాలే. 1-2 సార్లు తడబడతాం. ఇది చూడు ఎంత బాగా చెప్పేస్తున్నా. చలిమంట. ఇది గ్యాస్ మంట. మసాలా పౌడర్ వేస్తున్నా.
ఇంకోటి ఉంది. ఇది కూడా క్యాప్చర్ చేయాల్సింది. చూడు ఎంత ప్రో అయినా నేను. అగ్గిలో చెయ్యి పెట్టి తీస్తా తెలుసా? నేను తీస్తాను. ఇది చూడు, ఇది ఇది పెడతా చూడు. కలియుగ సాయిబాబా. చూడు చూడు నాకేం కావాలే. శ్రవ్యత కలియుగ శ్రవ్యత. గైస్ కమ్ కమ్ కమ్. మ్యాగీ అయిపోయింది. మ్యాగీ డాన్. మ్యాగీ డాన్. ఒక మ్యాగీకి ఇంకో మ్యాగీనే. ఒక మ్యాగీకి ఇంత బిల్డప్ కొట్టినావు కాదు. సో నెక్స్ట్ ఐటమ్ బాయిలింగ్ ఎగ్స్. కాదు, ఒకటి దానికి ఒకటి నాకు. ఏం చేస్తారు ఇప్పుడు? ఆమ్లెట్ వేస్తున్నావా? ఆమ్లెట్. ఆమ్లెటా? ఇందుకే బాయిలింగ్ అన్నావుగా. నాకు వద్దు బాయిల్ ఎగ్. ఆమ్లెట్ వేస్తున్నా రైస్. వేసుకో. ముందుగా ప్యాన్ని కడగాలి. ఓకే సిద్ధం. వావ్. ప్యాన్ చూడద్దండి, కడుక్కొని వస్తాం. వెయిట్ వైషు గుడ్ వేస్తాం. ఏ మా వాళ్ళు వెజిటేరియన్ గైస్, అందుకే గుడ్లు తిన్నారు. ఆ రెండు నాకే. ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. సూపర్ గా ఉంది బ్యాక్గ్రౌండ్. అవునా? న్యాచురల్ గా ఉంది. నీ ముఖం కంటే బ్యాక్గ్రౌండే బాగుంది తెలుసా? ఇట్లాంటి అంటావు. ఒక అమ్మాయిలు గీ ఆమ్లెట్ ఎప్పుడు ట్రై చేయడం బాగుంటుందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, బాగుంటుందా బాగా? కామెంట్ చేయండి. మ్యాగీ పడింది ఒకటి. A pinch of salt. చిల్లీ పౌడర్. చిల్లీ పౌడర్ ఉంది. ఈ లాగు చూసిన వాడు చచ్చిపోవడం గ్యారెంటీ. వాడి కోసం ఆమ్లెట్ తిండు, మ్యాగీ తిండు. ఇదో తాగా ఇది కారపొడి. కారం ఎక్కువ వేసుకోండి గైస్, టేస్టీగా ఉంటుంది. పౌరుషం కూడా వస్తుంది. అవసరం కూడా వచ్చింది ఫ్రెండ్స్. పౌరుషం కూడా వస్తుంది. వస్తుంది. ఇది గడ్డ కట్టిపోయింది వైషు. అండ్ వన్ మోర్ థింగ్, ఆ గీ ఎవరితో మాకు తెలీదు. ఇది నీ చెప్పండి. బరువు ఉంది. ఈ గీ ఎవరిదో నాకు తెలీదు. ప్లీజ్ కీప్ ఇట్ సీక్రెట్. ఏడిచిలా? మా రూమ్ లో ఉంది ఫ్రెండ్స్ కి, బట్ మాకు తెచ్చుకోవడానికి బద్దకం. బట్ ఫ్రిడ్జ్ లో ఉన్న గీని దొబ్బేసాం. చెప్పు. నువ్వు ఆల్రెడీ చెప్పినావు. ఆమ్లెట్ నా ఫేవరెట్ ఆమ్లెట్. ముక్కలు అయిపోతుంది. ఇంట్లో ఉంటే మా నాన్న డబుల్ ఎగ్ త్రిబుల్ ఎగ్ ఆమ్లెట్ వేస్తాడు. శ్రవ్య ఇందాక ఒక డౌట్ కొడుతుంది నాకు. నువ్వు అడగద్దమ్మా, అడగ. నేను మాట్లాడలేదంటే చేసేటప్పుడు. ఏదో మాస్టర్ చెఫ్ అయినట్టు బిల్డప్ కొడుతుంది. మాస్టర్ షెఫ్. ఇక్కడ ఎందుకో పోయింది ఇది. వచ్చింది. సక్సెస్ఫుల్లీ. డౌట్ అడగ. ఇక్కడ ఎగ్ ఉడుకుతుంది. ఒక ఎగ్ చూపించాలి ఆల్రెడీ. దిస్ ఈజ్ బాయిల్డ్ ఎగ్, అది ఆమ్లెట్. అడిగిన డౌట్ ఏం డౌట్? క్లోజ్ వాట్ ఈస్ దిస్ శ్రవ్య? ఏందో గుల్ల తెలిసింది. ఫోకస్ చేయండి దాన్ని, కనిపించకుండా పెట్టాలి. హైలైట్ అవుతుంది. ముఖం కూడా కడుక్కోవాలి ప్లీజ్, ఏమనుకోద్దండి. హైలైట్ అవుతుంది. హైలైట్ అవుతుంది అది. మ్యాగీ, ఆమ్లెట్, జంజిగడ్డలు, నంచుకోవడానికి ఆనియన్ అన్నీ. కమింగ్ టు ద టేస్ట్. గుడ్డు కదా ఆమ్లెట్. ఆమ్లెట్ అయితే క్యాక్ వచ్చింది. ఇది దీంట్లో మ్యాగీలో ఏదో మిస్ అయింది. ఏం మిస్ అయిందో అర్థం అవ్వట్లేదు.
అవి గడ్డలు అవి లోపల ఉడకలేదు. నాకు చేయటం రాలేదు. నిజం చెప్పాలి. దట్స్ ఇట్ గైస్, బాయ్ బాయ్ గైస్. ఫుడ్ లంచ్ అయిపోయింది అట్ లాస్ట్. ఫైనల్లీ ఐస్ క్రీమ్తో ముగించబోతున్నా. ఐస్ క్రీమ్ రాదే గైస్. పోయేది నా పొట్టలోకే. ఓకే బాయ్ బాయ్ గైస్ చూడండి ఆఫ్ కెమెరా చేస్తున్నదంతా బిల్డప్ ఏం లే. అంతలా నేనే చేసిన. నిన్న కూడా నీకు అది చేసిలే.